కల్వకుంట్ల కవితక్కను ఏమంట కారు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండ్రో గాని ఆ కాడ నుంచి తెలంగాణ రాజకీయాలు తగ్గఫర్ నడుస్తున్నాయోలా. అవతలోళ్ళు యువతలోళ్ళు కూడా కాదు, మళ్ళా కల్వకుంట్ల ఇంటోళ్ళ రాజకీయాలే మస్తు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా. నిరి ఫోన్ ట్యాపింగ్ కేసు చేయంగా కాకరేపుతున్నాయి ఇప్పుడు మల్లోపారి కవితక్క మాట్లాడిన మాటలు. ఇంతకీ ఏమన్నదక్క అనంటే, సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. ఫోన్ ట్యాపింగ్ కేసులా కేసీఆర్ బాబును విచారణకు పిలిస్తే నేరం ఘోరం అన్నట్టు మాట్లాడే కదా కేటీఆర్ సారు. ఏహే నేరం లేదు ఘోరం లేదు, ప్రజల జీవితంలో ఉన్నప్పుడు అన్నిటికీ ఎదురుపడాలి, కడిగిన ముత్యం లేక బయటపడాలి. అంతేగాని విచారణకు బాబును విలువద్దనుడు కరెస్టు కాదన్నది మేడం. ఇంకేమన్నదో ఇనుండ్రి. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయాలి. పెద్ద మాటే అన్నది కదా కవితక్క. అన్నట్లు విచారణకు వెళితే ఎవరైనా పోవాల్సిందే, చట్టానికి సహకరించాల్సిందే అంటున్నది అక్క. నిజమే మరి, పిల్వంగల్ని అక్క పోలేదా విచారణకు? అసంటప్పుడు కేసీఆర్ బాబును విలువద్దంటే నడుతుందా? నడవదు కదా. చట్టం ముందు అందరూ సమానమేనాయే. అందుకే నేరం చేసినమా లేదా అన్నది అటెంక ముచ్చట కాబట్టి ఈ కేసుల రేపు తనను పిలిచినా పోతుందట విచారణకు. అంతేగాని అట్లా కాదు బాబును విచారణకు పిలుచుడే తప్పు అనంటే గిసొంటి ఆలోచనలు చేయంగా కారు పాటిని బాగు చేసుడు ఎవ్వలి తరం కూడా కాదని కారు గాలి తీసినంత పనిచేసింది పోండ్రి. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద చెయ్యి సర్కార్ను గిట్లాడ్చుకున్నదక్క. గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడి చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఈ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ కేసులా చెయ్యి సర్కారు స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టే చేస్తున్నదటనోల్లా. కేసు ముంగట పోయేటట్టు ఏడున్నది. 2 ఏండ్ల వట్టి తిరిగిన కానే తిరుగుతాంది. ఏదోటి తేలాలి, అదేంటిదో నేను కూడా చూడాలి అన్నట్టే మాట్లాడుకొచ్చింది కవితక్క. అంతేకాదు ఇక మొన్నట్లా కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మున్సిపల్ ఎన్నికల్లా కారును చూసి గులాబీ రంగును చూసి ఓటేయాలని చెప్పిన ముచ్చట్ల మీద గట్టి పంచేసిందక్క. ఓ చిన్న పిట్ట కథ కూడా చెప్పుకొచ్చింది. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు, ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెను పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఆవు అట్లెట్లేస్తారు? అసొంటోళ్లను ఎందుకు ఎలక్షన్లో నిల్చోబెడుతున్నారు? ఇది పద్ధతేనా అని కడిగి పారేసింది అన్నను పట్టుకొని అక్క. మొత్తానికి కవితక్క పంచులు మామూలుగా లేవు పోండ్రి. కారు పాటిని రేవుల పెట్టాలని గిట్లా మాట్లాడుతుందో లేకుంటే నిజంగా కర్రు కాల్చి వాతలే పెడుతున్నదో తెలియదు గాని రేపు మాపు తెలంగాణ రాజకీయాలు మస్తు రసవత్తరంగానే నడిచేటట్టు ఉన్నాయి పోండ్రి.